హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఒకసారి దగ్గరికి రండి, చూడండి. మైక్రో గ్రీన్స్ అని పెట్టే కదండి. ఎలాంటి దినుసులతోనైనా సరే మనం మైక్రో గ్రీన్స్ పెంచుకొని చక్కగా పప్పులో కానీ లేకపోతే కలగూరలాగా అట్లా వండుకున్నా కూడా ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి. అంటే కాయ తిన్నదానికంటే ఇలా మైక్రో గ్రీన్స్ అంటే లేత ఆకుల్ని మనం వండుకొని తినడంలో ఉన్న ప్రోటీన్స్, మినరల్స్ అన్నీ చాలా అంటే చాలా అధిక శాతంలో మన బాడీకి మనం అందియొచ్చండి. అలా నేను ఒక 10-15 డేస్ బ్యాక్ చూపించా కదా వీడియోలో, 10 డేస్ బ్యాక్. ఇదంతా నేమోనండి పెసరాకండి, అంటే పెసర్లతోటి వచ్చిన మైక్రో గ్రీన్స్ ఇవి. ఇదేమంటారు తెలుసా అండి, నేను దీన్ని చాలామందికి చూపించి ఇదేమంటారు, ఇదేమాకంటారు అని చెప్పంటే ఒక్కొక్కరు చెప్పారు. కొంతమంది కరెక్ట్ చెప్పారు, కొంతమంది ఏమో వేరే చెప్పారు. ఇది వాస్తవానికి ఆవాలు పోసి పండించానండి. ఆవాల తోటి మైక్రో గ్రీన్స్ అండి. దీన్ని కనుక పప్పులో వేసుకొని తింటే చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. తర్వాత దీంట్లో సెకండ్ దాంట్లో జీలకర్ర వేసానండి. కాకపోతే తక్కువ వచ్చింది, మరి అంటే దీనికి ఇంకా టైం పడుతుందేమో పెరగటానికి. చూద్దాం, ఇంకొక 4-5 రోజులు చూసిన తర్వాత కట్ చేద్దామని. అసలు ఇదేంటిదో తెలుసా అండి మీకు? ఇది చూడండి, ఇది సోంపాకండి. ఇది చక్కగా కషాయానికైనా వాడుకోవచ్చు, లేదా మనం ఏదన్నా పప్పు కూరలో ఇంకొక ఆకుతో కాంబినేషన్గా కూడా పప్పులో వేసుకోవచ్చండి. మనం తినే సోంపు వక్కపొడిలో వేస్తారు చూడండి, ఆ సోంపుతో చేసిన మైక్రో గ్రీన్స్ అండి. అయితే వీటిని నేను ఇప్పుడు కట్ చేసుకొని ఒక్కొక్క రోజు పప్పులో వేసుకోవాలని డిసైడ్ అయ్యానండి. లేదా డే ఆఫ్టర్ డే అన్న వేసుకుందామని డిసైడ్ అయ్యాను. దాని కొరకే ఇక చూసారా, ముందైతే ఆయుధాలు తెచ్చుకున్నాను. ముందుగా అయితే దీన్ని హార్వెస్ట్ చేస్తానండి. కట్ చేసుకుందాము. ఈ మైక్రో గ్రీన్స్ ఏం లేదండి, మనము కాడలతో సహా, చిన్నవి కదా ముక్కలు, కాడలతో సహా మనం అలాగే పప్పులో వేసేసుకోవచ్చండి. మనం ఆకుకూరలు కదా, పప్పులో చాలాసేపు మగ్గించినంత సేపు కూడా మనకు అవసరం లేదండి. చాలా ఈజీగా మగ్గిపోతాయి కూడా ఇవి, ఎందుకంటే లేత ఆకులు కదా. చాలా ఈజీగా మనం పప్పు అంతా ఉడికిన తర్వాత పోపు వేస్తాం కదా, ఆ పోపుతో పాటు వేసేస్తే సరిపోతుంది, అంటే మగ్గిపోతుంది. మనం బాగాసేపు అట్లా ఉడికియాలి అట్లాంటిది అయితే ఏమి ఉండదండి. నేనైతే ఇప్పుడు ఒక ట్రే మందం కట్ చేస్తాను. చూసారా, ఇలా మనకు అన్ని రకాల చిరుధాన్యాలతోనైనా ధాన్యాలతోనైనా మనము మైక్రో గ్రీన్స్ వేసుకొని ఏదో రకంగా సలాడ్స్లో అయినా సరే, పప్పులో అయినా సరే, ఏదన్నా మిక్స్డ్ కర్రీలో అయినా సరే. కొంతమంది ఇప్పుడు కొన్ని కూరగాయలు, ఆకుకూరలు కలిపి కూడా కర్రీ వండుకుంటారు కదా. ఏ రకంగానండి మన ఇంట్లో వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు, మన టేస్ట్కి తగ్గట్టు ఏ రకంగా అయినా సరే ఇవి తీసుకోవడం వల్ల చాలా అంటే చాలా ఆరోగ్యం అండి. అయితే చాలామంది ఇప్పుడు గార్డెన్, మన ఏమంటారు బాల్కనీ గార్డెన్లో కూడా మైక్రో గ్రీన్స్ చాలా మట్టుకు పండించుకుంటున్నారండి. వాటర్లోనండి చాలామంది చూసే కదా, నాకైతే చాలా అంటే చాలా సంతోషమైంది, ఆశ్చర్యమైంది. వాటర్లో ఎంత హెల్దీగా గ్రో చేస్తున్నారంటే వాళ్ళు, అంత చక్కగా గ్రో చేస్తున్నారండి. చక్కగా వారానికి ఒక 5 రోజులు వాళ్ళ చేత పండించుకున్న మైక్రో గ్రీన్స్, అంటే ఆకుకూరలు అన్నట్టే కదండి, వాళ్ళు తినగలుగుతున్నారు. వాళ్ళ కుటుంబానికి చక్కటి మంచి ఫుడ్ పెట్టగలుగుతున్నారన్న సాటిస్ఫై కూడా వాళ్ళకు ఉంటుంది కదండి. పిల్లలకు, మెయిన్ పిల్లలకు, ఎదిగే పిల్లలకు ఇలాంటివన్నీ చాలా అవసరం అండి. మందుల పంటలు తిని పిల్లల ఆరోగ్యాలు, ఇమ్యూనిటీ పవర్ అనేది పిల్లల్లో పోతుందండి. ఎందుకు అంటే బలం లేని ఫుడ్ వల్లే కదా. మేము ఇప్పుడు నేను 50స్లో ఉన్నా కాబట్టి మా చిన్నతనంలో మేము అంతో ఒక 80% మంచి ఆర్గానిక్ ఫుడ్ తిన్నాము కాబట్టి ఈ మాత్రం ఇప్పటికీ పనులు చేసుకోగలుగుతున్నాము అని అనిపిస్తుంది. తర్వాత జనరేషన్స్, ఇప్పుడు మా పిల్లల వరకు వచ్చేవరకు ఇంకొంచెం తగ్గింది, ఇంకా వాళ్ళ పిల్లల వరకు వచ్చేసరికి ఇంకా తగ్గుతుందేమోనని అనిపిస్తుందండి. అలా ఉంది ఇప్పటివరకు అయితే పరిస్థితి. సరే, ఈ 2 ఇప్పుడు ఇక్కడ కోసాను, ఇటు రండి ఒకసారి. దగ్గరికి రండి. ఎందుకో పాలకూర అనేది వేస్తూనే ఉన్నానండి. ఇంకొక టబ్లో కూడా వేసాను. ఇంతవరకే పెరుగుతుంది. సరే, ఇదైనా ఓకే, పర్లేదు. మనం
కాస్త ఇంకేదైనా యాడ్ చేసుకొని పప్పులోకి వేసేసుకోవచ్చు కదండి. ఏదైనా ఇప్పుడు దీనివల్ల మనకు ఏంటంటే ఇంటి పంట వల్ల మనకు ఆరోగ్యం ఒకటి, ఇంకొక రకంగా మనం ఇంట్లో పొదుపు చేసిన వాళ్ళం కూడా అవుతామండి. ఎందుకంటే వారానికి ఒక 4 రోజులు మన ఇంట్లో కూరగాయలు వెళ్ళినా కూడా మనం ఇండైరెక్ట్గా పొదుపు చేసినట్టే కదండి. పొదుపుతో పాటు మనం చెట్లలో వర్క్ చేస్తాం కాబట్టి ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా మనము చేయకనే చేస్తున్నాము. నేను కిందటి వీడియోలలో చెప్పినట్టుగా మనం జిమ్లోకి వెళ్ళి డబ్బులు కట్టి ఎక్సర్సైజ్ చేయనక్కర్లేదు. 4 మొక్కలు పెట్టుకొని పొద్దున్న లేస్తే పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట ఆ మొక్కల్లో ఉన్నామనుకోండి, మనకు అదే మంచి ఎక్సర్సైజ్ కదండి. ఎక్సర్సైజ్తో పాటు చక్కటి పంట మనం చేతికి తీసుకోవచ్చు కదా. అందుకనే వీలైన వాళ్ళు, ఓపిక ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అట్లా ఒక 10 మొక్కలు పెట్టుకోవాలని నా కోరికనండి. అంతే మించేం లేదు. ఇంకోటండి, కొత్త సంవత్సరం వచ్చింది అని అందరూ తెగ సంబరపడిపోతున్నారండి. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కొత్తదేనండి. కొత్త సంవత్సరం వస్తుంది పోతుంది, ఇలా వస్తుంది, అలా 12 నెలలు గడిచిపోతుంది, మళ్ళీ ఒక సంవత్సరం వస్తుంది కదా. ఈ కొత్త సంవత్సరంలో మనం ఏం సాధించాము, మనం ఏం మార్పు చేసుకున్నాము, మన వల్ల ఎవరికి హాని కలగకుండా ఉన్నామా లేదా, ఇది ముందు గుర్తుంచుకోవాలండి. అంతేగాని కొత్త సంవత్సరం వచ్చిందని రోడ్ల మీద ఎలా ఉందో పరిస్థితి నేను మీకు చెప్పక్కర్లేదు, అందరూ చూస్తూనే ఉంటారు కదా. అవసరమా అండి? ఇవాళ మా ఫ్రెండ్ చెప్తుంది, నిన్న చూస్తుండగా పిల్లలు బండి మించి కింద పడ్డారట, నైట్ స్పాట్. ఏముందండి, ఆ తల్లిదండ్రులు ఎన్ని ఆశలు పెంచుకుంటారు ఆ పిల్లల మీద. అలాంటి కొత్త సంవత్సరాలు ఎందుకండి? మనం మంచిగా ఉండి ఎవ్వరికి హాని కలగకుండా, ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా మనం జీవిస్తే మనకు రోజు కూడా కొత్త సంవత్సరమేనండి. అవునంటారా కాదా? అలా మనము పిల్లలకు కూడా చెప్తూ ఉండాలండి. కొత్త సంవత్సరం ఓకే, హ్యాపీ ఉంటుంది అంటే ఆ ఏజ్ ఉన్న టీనేజ్ పిల్లలు, 20sలో ఉన్న పిల్లలకు ఇంట్రెస్ట్ ఉంటుంది కాదనను, కానీ దాన్ని వాళ్ళు కూడా కొంచెము ఆలోచించి అర్థం చేసుకోవాలి అని అనిపిస్తుందండి. అసలు చాలా అంటే చాలా దారుణంగా ఉందండి రోడ్ల మీద పరిస్థితులు అయితే. అసలు ఎందుకని అట్లా చేస్తున్నారు? పిల్లలు చదువుకుంటున్నారు పెద్ద పెద్ద చదువులు, ఆ చదువులో తగ్గట్టు ప్రవర్తన కూడా ఉంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఏం చేస్తాం, వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంత బాధపడుతుంటారో కదండి. సరే, ఇది ఇటు పెడితే కొత్త సంవత్సరం అని మనం కూడా బాగా పిల్లల ముందు పెద్ద వేడుకలు, ఆడంబరాలు చేయకూడదండి నన్ను అడిగితే. ఎందుకంటే దానివల్ల మనల్ని చూసే కదండి వాళ్ళు నేర్చుకునేది. ఓహో, ఇవాళ ఏదో స్పెషల్ డే, ఇవాళంతా స్పెషల్, ఏదో చేయాలని మనమే వాళ్ళకి ఒక ఇది నేర్పుతున్నామేమో అనిపిస్తుంది నాకు. అలా కాకుండా కొంచెం మనం కూడా ప్రతిరోజులాగానే కొత్త సంవత్సరాన్ని కూడా అట్లనే ఒక డే లాగా అనుకొని మనం పూజ, మన స్పెషల్గా ఇంత చేసుకునేది ఏదన్నా ఉంటే దాన్ని ఏదన్నా కొంచెం కొత్తగా చేసుకొని అంతవరకే సరిపెట్టుకోవాలండి. అన్నీ కూడా బాగా పిల్లల ముందు ఇవాళ ఏదో అకేషన్ ఉంది అని వాళ్ళకి మనం చిన్నప్పటి నుంచి మనం నేర్పిందే కదండి అది. ఏముందిలే, వస్తుంది పోతుంది అన్నట్టుగా మనం ఉంటే వాళ్ళు కూడా అలాగే అలవాటు పడిపోతారు. అందుకనే కొంచెం ఆలోచించండి. నేను చెప్పిన దాంట్లో చాలా అంటే చాలా అంతరార్థం ఉందండి. అది అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది అనుకుంటాను. ఇంకా అర్థం కాని వాళ్ళు కొంచెంసేపు ఆలోచించండి, అర్థమవుతుంది. చాలా ఈజీగానే అర్థమయ్యేలాగా చెప్పా. మనమే మన పిల్లలకి అన్నీ నేర్పుతున్నాము, అవి నేర్పకూడదు, వాటిని కొంచెం తగ్గించుకోవాలి అంతే. ఓకే అండి, ఇప్పుడైతే ఈ 4 రకాలు కట్ చేశాను. తర్వాత మళ్ళీ ఇంకా ఉన్నాయి, కాకపోతే అన్నీ ఒకటేసారి కోస్తే కూడా మళ్ళీ వేస్ట్ అయిపోతాయి కదా అని నా ఉద్దేశము. ఇంత కష్టపడి పండించుకుని మనం ఏది కూడా వేస్ట్ చేసుకోవద్దండి. చాలా అపురూపంగా ఒక బంగారం లాగా దాన్ని కాపాడుకొని తినాలండి. ఒకసారి దగ్గరకు వచ్చి చూడండి, పాలకూర, మెంతి కూర, ఇదేమో పెసరి మైక్రోగ్రీన్స్, పెసర్లతో చేసింది, ఇదేమో ఆవాలతో చేసింది.
అట్లా అంటే ఆవాలతో చేసింది ఈ మాత్రం సరిపోతుంది పప్పులోకి. ఎందుకు అంటే ఒక 2 మందం పప్పులోకి సరిపోతుందండి. ఎందుకు అంటే కొంచెము ఘాటుదనం లాంటిది ఉంటుంది కాబట్టి దాన్ని అన్ని ఆకుకూరలా కాకుండా కొంచెం తక్కువ మోతాదులో వేసుకుంటేనే బాగుంటుందని నా ఉద్దేశము. ఒకవేళ కొంచెం పర్లేదు అన్న వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. ఓకే అండి, బాయ్ అండి, బాయ్ బాయ్.